అందరి హార్డ్ వర్క్ ఉంది. అందులో మెయిన్ కిరణ్ అబోరం గారు. ఆయన పెట్టిన ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ ఈ సినిమాకి అసలు మనం దేనితో పోల్చలేను. ఆయన ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా నాకు మాత్రం అసలు ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఆయనతో ఉన్న రిలేషన్‌షిప్, ఆయనతో జర్నీ చూస్తే అసలు చాలా అంటే మనిషి గోల్డ్, బంగారం. అసలు ఎంత సపోర్టివ్‌గా ఉండేవారంటే డే 1 బిగినింగ్ కథ విన్నప్పటి నుంచి ఇవాల్టి వరకు ప్రతి దాంట్లో ముందున్నారు. ప్రతి దాంట్లో ఒక అడుగు, ఫస్ట్ అడుగు తనే ఏశారు. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. సినిమాని ఈ స్థాయికి ఇంత విజయం తీసుకురావడానికి నిలబడింది ఆయనే. నిజంగా థ్యాంక్ యూ భయ్యా! థ్యాంక్ యూ సో మచ్. నాకు కిరణ్ అబ్బవరం గారితో నెక్స్ట్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అలా తెల్ల ఖద్దరు చొక్కా యేసుకొని, ఖద్దరు ప్యాంట్ యేసుకొని, ఒక రేబాన్ గ్లాసెస్ పెట్టుకొని ఒక మాస్ సినిమా తీయాలనుంది. లాస్ట్ టైం ఆయన తిమ్మరాజుపల్లి టీవీకి వచ్చినప్పుడు ఆ లుక్ వేసుకొచ్చారు. ఆ లుక్ ఇంకా మైండ్‌లోనే ఉంది. నెక్స్ట్ సినిమా ఇలానే జూలై టైంకి మళ్ళీ ఇంకో సినిమా తీసి రాయలసీమ రెడ్డి బ్యాక్‌డ్రాప్‌లో ఒకటి తీసి కొడదాం భయ్యా! గౌరీప్రియ తెలుగమ్మాయి కథని చాలా బాగా అర్థం చేసుకొని, క్యారెక్టర్‌ని బాగా అర్థం చేసుకొని, అందులోని ఎమోషన్స్‌ని పట్టుకొని, ఎక్కడ సినిమా నటించినట్టు ఉండదు. జీవించినట్టే ఉంటుంది. ఆ సినిమా ఈ అమ్మాయికి కూడా ఈ సినిమాతో చాలా మంచి పేరొచ్చింది. ఫ్యూచర్‌లో గూడా మొన్న అన్నట్టు ఈ అమ్మాయి కోసం క్యారెక్టర్లు రాస్తారు. ఈ అమ్మాయి చాలా హీరోయిన్ హీరోయిన్ అంటే గ్లామరస్ క్యారెక్టర్లు అలా కాదు. ఈ అమ్మాయి కోసం మంచి క్యారెక్టర్స్ ఎస్‌కేఎన్ గారు జోకులు ఎక్కువ వేస్తున్నారు వెనకాల నుంచి. సో, ఈ అమ్మాయి కోసం మంచి క్యారెక్టర్లు రాసి ఇంకా చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని కోరుకుంటున్నాను. రవి లిటరల్లీ బ్లడ్ పెట్టి పనిచేశారు 3 ఇయర్స్ నుంచి. తను మొన్న సక్సెస్ ఫంక్షన్‌లో చెప్పినట్టు అసలు 2 ఇయర్స్ ఇంటికి గూడా ఎళ్ళకుండా అసలు ఏ టైంలో పడుకుంటున్నాడో గూడా తెలీదు. కంటిన్యూయస్‌గా రైటింగు, షూటింగు, ఎడిటింగు, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్కు కంటిన్యూయస్‌గా అంటే 2 ఇయర్స్ లిటరల్లీ బ్లడ్ పెట్టి పనిచేశారు. అసలు నిద్ర లేదు. అదే సెకండ్ హాఫ్‌లో వచ్చే సమాధి పైన బ్లడ్ ఆయనదే. బ్లడ్ ఎక్కువ అయిపోయిందని ఆయనే మనమే తీసాం. సాయి రాజేష్ గారు ఇంత మంచి కథ ఇచ్చి ఈ విజయానికి కారణం ఇలాంటి అంటే ఆయన కథలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. కలర్ ఫోటో, బేబీ, చెన్నై లవ్ స్టోరీ, ఇలాంటి ప్రేమ కథలు, ఇలాంటి మనసుని హత్తుకునే ప్రేమ కథలు ఆయన మాత్రమే రాయగలుగుతారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి కథ ఇచ్చినందుకు. ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కూడా. సో, నిజంగా ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలాగే మా ఎస్‌కేఎన్ గారు సినిమా ఎంత బాగా తీసినా ప్రమోషను, మార్కెటింగు, సినిమా ల్యాండింగు ఎలా నిలబెట్టాలి అనేది ఆయనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలీదు. ఈ సినిమా ఆయన అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకి కూడా ఫస్ట్ నుంచి ఎలాంటి ఆహ్, ఆహ్, నెగెటివ్ కామెంట్స్ వచ్చినా, ఏదొచ్చినా అన్నిటిని జస్ట్ ఆయన స్టైల్‌లో తిప్పికొట్టారు. నిలబెట్టారు సినిమాని. అంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి ఆయన లిటరల్లీ రాత్రి నిద్ర కూడా పోలేదు లాస్ట్ రిలీజ్ రోజు నుంచి ఇప్పటి వరకు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి నెక్స్ట్ సినిమాలు కూడా ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒక ప్రమోషన్ కంపెనీ పెట్టి మా సినిమాలకు కూడా అందరూ అడుగుతున్నారు భయ్యా ఎలా చేశారు, ఏం చేశారు అని. సో, ఆయన నెక్స్ట్ ఆయన కన్సల్టెన్సీ ఫీజు ఇస్తే చేసి పెడతా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఎలానో ఆయన నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్‌లో యాక్టర్‌గా కూడా లాంచ్ అవ్వబోతున్నారు. దాని తర్వాత ఆయన డేట్స్ అవన్నీ దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన డేట్స్ కావాలంటే నన్నే అడగండి ఫోన్ చేసి. వేరే వాళ్ళనొద్దు. మళ్ళీ మోసం చేస్తారు రెమ్యూనరేషన్‌లు ఎక్కువ చెప్పి. కాదు, హోస్టింగ్ కూడా చేసేస్తా అంటున్నారు. నా పొట్ట కొట్టొద్దని చెప్పండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వారందరికీ నిజంగా కాన్స్టెంట్‌గా లాస్ట్ 10 డేస్ నుంచి మీ సపోర్ట్ మేము ఎలా కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తీరనిది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ధీరజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని కూడా భరిస్తూ అన్ని ఈవెంట్‌లకి తిట్టుకుంటూ అయినా సరే వచ్చిన శ్రవంతి గారికి కూడా థ్యాంక్ యూ. లేదు నేను చాలా పెద్ద స్కెచ్ చేసా ఎస్కేఎన్ గారి కోసం. ఇప్పుడు అడుగుతాను ఆ స్కెచ్ ఏంటో కూడా. మామూలుగా కాదు. అసలే వరలక్ష్మి వ్రతం వస్తుంది. 50 కోట్లు వచ్చాయి. కాస్తో కూస్తో డబ్బులు ఇస్తే గోల్డ్ నెక్లెస్ ఒకటి కొనుక్కుంటాను. ఓకే. థ్యాంక్ యూ ధీరజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యెస్ అప్పట్లో